అగ్రిగోల్డ్ అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. ఆస్తులను అమ్మి బాధితులకు సొమ్మివ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆస్తులను తక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్న సంస్థ తాజాగా మరో నాటకానికి తెరతీసింది. నకిలీ బాధితులను తెరపైకి తెచ్చి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. వారితో అసత్యాలు చెప్పిస్తూ బాధితులను తప్పుదారి పట్టిస్తోంది. తాజాగా కొందరు అగ్రిగోల్డ్ బాధితులమంటూ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో అసత్యాలతో బాధితులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. విలేకరులు ప్రశ్నలు అడగ్గా వాటికి పొంతనలేని సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. విలేకరుల ప్రశ్నలతో కంగారు పడ్డ కిరాయి బాధితులు నీళ్లు నమలారు. మనం ఏదో అనుకొని మనం చేసిన ద్వారా కాదు సార్. ఒకటి ఏంటంటే 32 ఏజెంట్స్ ఎవరైతే ఇందులో పనిచేశారో ఈ యొక్క 8 లక్షల మందికి కూడా మా యొక్క రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఫ్యూచర్ ఫండ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయో అవన్నీ కూడా కంపెనీ యాజమాన్యం వారు, అలాగే ఏదైతే దీనికోసం కృషి చేస్తున్నారు డిపార్ట్మెంట్స్ వారు కావచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు, వారు కూడా మా యొక్క డిమాండ్స్ దృష్టిలో పెట్టుకుని మాకు కూడా న్యాయం జరగాలని మేము ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాం. ఒకటి ఇప్పుడు వాళ్ళు అడిగినట్టు అప్పట్లో 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 2 lakhs వస్తుంది అంటున్నారు కదా. ఈ న్యాయం అనే కాంపోనెంట్ లో మీరు 1 లక్ష వస్తుంది అంటున్నారా, 2 వస్తుంది అంటున్నారా? లైక్ కంపెనీ ప్రామిస్ అయితే అది కోర్టు డిసిజన్ బట్టి ఉంటుంది సార్, మేము చెప్పలేము. ఎందుకంటే మేము వెళ్తే వాళ్ళు నిన్న మేము కలిస్తే వాళ్ళు అన్నారు, ఏమంటే బాబు మీ డబ్బులు ఎక్కడ పోవండి, మేము 100% అది మేము చెప్పలేమండి. ఎందుకంటే మేము కూడా అది చెప్పలేదండి. అసోసియేషన్ ద్వారా ఈ యొక్క ఏవైతే సూసైడ్ జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయో వాటిని నివారించేందుకు శాంతియుతంగా మేము ఏజెంట్ కమ్ కస్టమర్ అండి. మేము కూడా ఏజెంట్ గా పనిచేస్తూ ఇందులో వచ్చిన రూపాయిని మేము కూడా ఏమండి ఏజెంట్ కమ్ కస్టమర్ అండి. ఇందులో రూపాయి సంపాదించుకున్న డబ్బుల్ని మేము ఇందులోనే దాచుకున్నాం సార్. సార్ మా యొక్క అసోసియేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీడియా మిత్రులకు కూడా మేము మా యొక్క అంబుల్ రిక్వెస్ట్, మా యొక్క ప్రార్థన ఏంటంటే కొత్త కథనాలను మనం రాయడం ద్వారా ప్రజల్లో ఆందోళన రాయాలి సార్. ఆందోళన ఇంకా పెంచుకునే విధంగా కాకుండా శాంతియుతంగా, ఎందుకంటే రీసెంట్ గా చెప్తున్నాం సార్.